హలో హాయ్ నమస్తే, నేను మీ రంగనాథ్. మీరు చూస్తున్నారు ప్రియా న్యూస్ ఛానల్. ప్రియా న్యూస్ ఛానల్ వీక్షకులకు అదేవిధంగా ప్రజలందరికీ కూడా మా ప్రియా న్యూస్ ఛానల్ తరపున భోగి, మకర సంక్రాంతి, అదేవిధంగా కనుమ పండుగ శుభాకాంక్షలు. ముందుగా చూసినట్లయితే ఒక మాట ఉంది, అదే పండుగలు అనేవి పుట్టింది గ్రామాల నుంచి. ఈ గ్రామాల నుంచే మనకు పండుగలు పుట్టాయి, సంస్కృతులు పుట్టాయి, అదేవిధంగా ఆచార వ్యవహారాలు పుట్టాయి. అదేవిధంగా ఈ పండుగల యొక్క ప్రాముఖ్యత అనేది కూడా ఇక్కడే సంతరించుకుంటుంది. చూసినట్లయితే ఈ భోగి అనేది కూడా ఎలా మొదలవుతుందంటే, ఈ యొక్క మనలో ఉన్నటువంటి ఈ యొక్క చెడుని కావచ్చు, అదేవిధంగా కొత్త నూతన వరవడిలోకి తీసుకురావడానికి, అదేవిధంగా ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఈ భోగిని ఉపయోగించుకుంటాం. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి యొక్క పాత వస్తువులు కావచ్చు, అదేవిధంగా పనికిరానిటువంటి వస్తువులు కావచ్చు, అదేవిధంగా పల్లెలో చెప్పాలంటే మరీ ముఖ్యంగా దగ్గరలో అడవుల్లో ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చేటువంటి ఒక కలప కావచ్చు, కంప కావచ్చు తీసుకొచ్చి ఆ రోజు ఇంటి ముందర భోగి మంట వేసి, అదేవిధంగా అందులో నీళ్లు ఉంచి కూడా వాటితో స్నానాలు చేసి భోగి పండుతో అంటే ఈ యొక్క భోగి పండ్లు ఉంటాయి, ఆ పండ్లు పిల్లల తలపైన వేసి కూడా అదేవిధంగా వాటిని ఆస్వాదించి భోగభాగ్యాలతో ఉండాలని చెప్పి ఆస్వాదించేవాళ్ళు. అది యొక్క మన యొక్క సంస్కృతి సాంప్రదాయం కూడా. అదేవిధంగా ఈ మకర సంక్రాంతి అంటే ఏం చెప్పాలంటే, అప్పటి వరకు పంట అనేది పండి ఉంటుంది, అప్పుడే మనకు చేతికి వస్తుంది పంట. ఆ యొక్క బండ్లల్లో తరలించి, ఆ బస్తాలలో నింపిన ధాన్యాన్ని బండ్లలో తరలించి మన గృహానికి తీసుకొచ్చి ఆ కొత్త పంటతో పొంగళ్ళు పొంగించి యొక్క పెద్దలకు సమర్పించి వాళ్ళకి గుర్తుగా వాళ్ళ యొక్క తినుబండాలు కావచ్చు, పిండి పదార్థాలు కావచ్చు, వాటితో చేసుకుని పెద్దలకి సమర్పించి, అదేవిధంగా ఆ రోజు మంచిగా ఆ పండగ వాతావరణం చేసుకుంటారు కొత్త బట్టలు ధరించి. అదేవిధంగా చూసినట్లయితే మూడవది కనుమ అని చెప్పచ్చు. ప్రతి ఒక్క కుటుంబంలో గ్రామీణ వాతావరణంలో చూసినట్లయితే పశువులు అనేవి మమేకమై ఉంటాయి, ఒక చిన్న భాగస్వాములుగా ఉంటారు, కుటుంబంతో కలిసిమెలిసి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే చెప్పాలంటే వాటితో వచ్చేటువంటి పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, వివిధ రకాలైనటువంటి పదార్థాలు మనం స్వీకరిస్తూ ఉంటాము. వాటిని గుర్తు చేసుకుంటూ మనలో ఒక భాగస్వామిగా చేర్చుకున్నట్టు కూడా, అంటే మనలో ఒక పార్ట్గా ఒక యొక్క భాగంగా చేసుకున్నట్టు వాళ్ళను కూడా కనుమ పండుగ రోజు పశువుల్ని అలంకరించి, అదేవిధంగా రంగులు వేసి, కొమ్ములుగా రంగులు వేసి వాటిని అలంకరించి, అదేవిధంగా వాటితో పశువుల్ని కాపాడమని ఒక దేవతలకు కూడా పూజలు చేసి, అదేవిధంగా అక్కడ నల్లేరుతో ఒక చిన్న బొమ్మరిల్లా కట్టి వాటికి సమర్పించాల్సినటువంటి సమర్పించి కొబ్బరికాయ కొట్టి మాకు భోగభాగ్యాలు, పశు సంపదలు మొత్తం కూడా కావాలని కూడా కోరుకుంటూ వాళ్ళు ఒక మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ పండుగల యొక్క వాతావరణం, పండుగల యొక్క విశేషాలు కూడా. అదేవిధంగా చెప్పాలంటే ప్రస్తుతం పురాతన కాలంలో ఇలా ఉండే సాంప్రదాయం రాను వాటి యొక్క సాంప్రదాయం సన్నగిలుతూ వచ్చింది. మీరు చూడొచ్చు, ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం కూడా ఇక్కడ వందలాది ఎకరాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ నుంచే మనకు ఆహారం అనేది దొరుకుతుంది. ఇక్కడ పండించేటువంటి పంటలు మనకు మార్కెట్లోకి వస్తాయి. మార్కెట్లో మనం అక్కడి నుంచి మొత్తం కూడా షాపులకు వెళ్తాయి. అక్కడ మనము వాటిని బియ్యం రూపంలో, మనం బ్యాగుల రూపంలో తీసుకొని మనం మన ఆహారాన్ని కూడా అది వరి కావచ్చు, గోధుమ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈ పల్లెలే పట్టణాలకి పట్టుకొమ్మలు అని చెప్పొచ్చు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఈ పల్లెల నుంచి వచ్చేటువంటి పదార్థాలే మనం భుజిస్తుంటాం. పల్లెలు లేకపోతే పట్టణాలు లేవు. కానీ ఇప్పుడు పల్లెటూళ్ళలో గతంలో ఉన్నటువంటి పండుగలు ఉన్నాయా, కనుమరుగయ్యాయా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికోసమే ఒక స్పెషల్ స్టోరీ చేస్తుంది ప్రియా న్యూస్ ఛానల్. అదేవిధంగా మనకు గ్రామస్తులు కొంతమంది ఉన్నారు, యుక్త వయస్కులు. అదేవిధంగా వాళ్ళ టైంలో అంటే చిన్న వయసులో ఏ విధంగా పండుగలు జరుపుకునే వాళ్ళు, ఇప్పుడు పండుగలు ఏ విధంగా జరుపుకుంటున్నారు, తగ్గాయా తెలుసుకుందాం, పెరిగాయా తెలుసుకుందాం. ఒకసారి మీ పేరు చెప్పండి. నా పేరు సురేంద్ర. అదేవిధంగా మీ చిన్న వయసులో పండుగను ఏ విధంగా జరుపుకునే వాళ్ళు? చిన్న వయసులో మామూలుగా ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది బాగా. అదేవిధంగా అంటే పండుగలు ఉన్నాయి కదా, ఎలా జరుపుకునే వాళ్ళు ఈ మూడు పండుగలని? మూడు పండుగలు అంటే భో పండుగ రోజు అయితే అంతా ఊరి మీద పోయేసి అక్కడ ఏవైతే ఉన్నాయో పరిసరాల్లో చుట్టుపక్కల మొక్కలు అయితేమి అన్నీ తీసుకొచ్చి గ్రామంలో జరుపుకునేది. అక్కడ వేసి అంతే రచ్చరచ్చగా ఉండేదిలే. గొడవలు అయితేమి భో పండుగ రోజు అంటే బయట వెళ్ళేసి అక్కడ ఇక్కడ తీసుకొని వచ్చేస్తాం కదా, ఉదయానికి రచ్చరచ్చగా ఉండేది అది. కానీ ఇంకా సంక్రాంతికి వస్తే అంత నార్మల్, ఇది అంతా పెద్దవాళ్ళకి పెట్టుకునేది కదా, అంతా చేసుకునేది మేము.
బాగా చేసుకుంటాం సంక్రాంతి అయితే. అదేవిధంగా మూడో పండుగ పశువుల పండుగ కదా, అంటే కనుమ పండుగ అంటారు. కనుమ పండుగ. పశువుల పండుగ ఏ విధంగా జరుపుకునేవాళ్ళు చిన్నప్పుడు? చిన్నప్పుడు అంటే అప్పుడు అంతా మనకి పశువులు ఉండేది, ఆవులు అయితేమి బర్రెలు అయితేమి అన్నీ ఉండేది. కానీ ఇప్పుడు అయితే అప్పుడు బాగా జరుపుకునేది అనమాట. అంతా నల్లేరు అయితేమి అవి ఇవి తెచ్చుకొని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, చేసుకొని బాగా ఉంటాయి కాబట్టి పొంగలి అవి అనేసి వాటికి నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకొని ఇంటి చుట్టూ చల్లుకునేది అవి చేసేది. ఇప్పుడైతే అంత నార్మల్ అయిపోయింది, అంటే ఎక్కువ లేవన్నమాట. అదేవిధంగా పండుగలు అంటే పండుగల యొక్క ప్రాముఖ్యత పెరిగిందా తగ్గిందా? తగ్గింది ఇప్పుడైతే పండుగలు అంత ఇది లేదు, ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు, అంత ఎంజాయ్మెంట్ వస్తే లేదు ఇక్కడ. అంటే అదే విధంగా పండుగల్లో చూసినట్లయితే ఆ పండుగ ముందుగానే మనకు పల్లెల్లో ఎలా ఉంటుందంటే అప్పు చేసో ఏదో ఏదో ఒక విధంగా చేసో అది ఎవరైతే మనం పంట వస్తే డబ్బులు వస్తుందో లేకపోతే డబ్బులు ఎవరైనా దగ్గర తెచ్చుకొని కూడా పండుగ జరుపుకునే వాళ్ళు ఆ రోజులు ఉన్నాయా? పెట్టుబడి అయితే ఇంకా బయట నుంచి తెచ్చుకొని జరుపుకునే రోజులు ఉన్నాయి, ఇంకా అవి మార్పు అయితే రాలేదు, అంత అభివృద్ధి కాలే ఇంకా. అంటే నేను చెప్పేది ఏంటంటే మామూలుగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి పిండి వంటలు కావచ్చు, పిల్లలకి బట్టలు కావచ్చు చేసుకునే వాళ్ళు, బాగా పండుగలు బాగా చేసుకునే వాళ్ళు. ఈ రోజుల్లో అదేనేది పండుగల యొక్క ప్రాముఖ్యత మీ దృష్టిలో తగ్గిందా పెరిగిందా? తగ్గినట్టే, ఇప్పుడైతే తగ్గింది. సగాడి సగం మీరు చెప్పినట్టు అంతవరకు అయితే ఉంది, సగాడి సగం ఉంది. అంత ఇది అభివృద్ధి అనేది కాస్త అయింది, ఇప్పటికైతే మొత్తం పూర్తిగా అయితే కాలే ఇంతవరకు. అదే విధంగా చూసినట్లయితే ఇంకా పిల్లలకి కొంతమందికి అసలు పండుగలు ఎందుకు జరుపుకుంటారో కూడా తెలియదు కొంతమందికి. సో పండుగలు అనేవి మనకు పంటలు మన చేతికి వచ్చినప్పుడు ఆ కొత్తగా తీసుకొచ్చిన పంటతో భోగిని ఈ యొక్క భోగి రోజు మంటలు వేసుకొని, అంటే చెప్పాలంటే అడవి నుంచి తీసుకొచ్చి మంట వేసుకొని మనకు వచ్చిన కొత్త పంటతో మనం పొంగళ్ళు లాగా చేసుకొని ప్రసాదాలుగా పెట్టుకునే వాళ్ళు అనమాట అప్పట్లో. సో అవి పిల్లలకైతే అసలు తెలియవు ఎవరికి, అవి పిల్లలకి తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. మీ యొక్క అభిప్రాయం ఏంటి? అంటే అది ఇప్పట్లో అంతా న్యాచురల్ అయిపోయింది అనమాట, అంత మనకి ముందున్నంత ప్రాముఖ్యత ఇప్పుడు లేదు. అంటే ఎవరి పాటికి వాళ్ళు మనం తెచ్చుకున్నామా చేసుకున్నామా అంతవరకే ఉంది. కానీ చెప్పాలంటే వాళ్ళు యథాప్రకారంగా పిల్లల్ని పంపించి భోగి తెచ్చుకొని అడిగి పంపించి భోగి మంటలు వేయడానికి భోగి తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా పనికిరాని వస్తువులు కూడా భోగిలో వేస్తారు. అదేవిధంగా రెండో రోజు చెప్పాలంటే మనకు కొత్తగా వచ్చిన పంట ధాన్యాన్ని ఇంటికి వచ్చిన తర్వాత దానితో పొంగలి చేసి అదేవిధంగా ప్రసాదం రూపంలో పెద్దలకి బట్టలు పెట్టుకొని మొత్తం కూడా చేసుకునే వాళ్ళు. మూడో రోజు కనుమ, అదేవిధంగా పశువుల పండుగ అంటారు. సో పశువులకి అలంకరించి అదేవిధంగా వాటిని ఊరేగిస్తూ అదేవిధంగా వాటికి పిండి వంటలు కట్టి అదేవిధంగా నల్లేరు అవినితో కూడా ఒక బొమ్మరిల్లా కట్టి కూడా పండుగ యొక్క ప్రాముఖ్యతని చేసుకునే వాళ్ళు. బట్ ఈ రోజుల్లో మొత్తం కూడా తగ్గిందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ చంద్రారెడ్డితో రంగనాథ్, పాలచూరు నుంచి. అదేవిధంగా మనమైతే వచ్చేసి ఒక తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఒక గొప్ప పల్లెటూరుకి వచ్చామని చెప్పొచ్చు. అది పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామానికి మనం చేరుకున్నాము. అదేవిధంగా మనతో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. అదేవిధంగా ఇంతకు ముందు పండుగలు ఏ విధంగా జరిగేవి, అదేవిధంగా ఏ విధంగా చేసేవాళ్ళు, పండుగ యొక్క ప్రాముఖ్యత మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఒక గ్రామస్తులు ఉన్నారు, అదేవిధంగా ఎన్నో పండుగలు చూస్తుంటారు. వాళ్ళ యొక్క అనుభవాల్ని అదేవిధంగా ప్రస్తుతం ఏ విధంగా జరుపుకుంటున్నారు, వారి యొక్క సంతోషాన్ని పంచుకునే చూద్దాం. ఒకసారి చెప్పండి, మీ పేరు చెప్పండి ఫస్ట్. సుబ్రహ్మణ్యం. అదేవిధంగా చూస్తే మీ కాలంలో పండుగలు ఏ విధంగా జరుపుకునేవాళ్ళు? పండుగలు ఏమి జరుపుకునే ఒక్క పొద్దుతో, అంటే ముందుగా 3 పండుగలు ఉన్నాయి కదా, పండుగలు చెప్పండి. అదేవిధంగా ఒక్కో రోజు ఏ విధంగా జరుపుకునేవాళ్ళు? భోగి పండుగ. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే భోగి అంటున్నారు కదా, ముఖ్యంగా ఎక్కడి నుంచి మీకు తీసుకొచ్చేవాళ్ళు, అదేవిధంగా రెండవ పండుగ ఎలా చేసేవాళ్ళు? మనం యానికి తీసుకొస్తాం, పండుగ వస్తుంది చేసుకుంటున్నాం అంతే కదా. కాదు భోగి అన్నారు కదా, భోగిని తీసుకొచ్చి వంటలు అడవిలో నుంచి చంప కొట్టుకొచ్చేది, భోగేసి పెట్టుకోలేదు. భోగి పండుగ రోజు 12 గంటల నుంచే భోగిలో వేసేది, గణగణ ఎత్తుకునేది మంట. ఆ వాటన భోగి పండుగ. పెద్ద పండుగ అంటే ఒక పొద్దులతో మనం పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటూ బట్టలు పెట్టేవాళ్ళు. మనం నియమకంగా ఉండి గొడ్లో దురుసులు నెట్టంట పెట్టుకొని రావుకాలం ఏమకాలం లేని చూసి మనం టెంకాయ కొట్టి దండం పెట్టుకొని ఈ పాయసం అయితేమి వడలు అయితేమి చెడమ్మడ చేసుకొని తింటా ఉంటారు. అది. అదేవిధంగా మూడో పండుగ గురించి ఒకసారి చెప్పండి, మీ మాటలో చెప్పండి ఒకసారి. మూడో పండుగ ఏమన్నది, నిప్పట్లో చేసేది
పశువులకి తంగేడాకు మామిడాకు నిప్పట్లో కుట్టేది దోరణాలు. ఆ దోరణాల ప్రకారం ఒకటి కట్టేది, కట్టి చీకటితో టెంకాయ కొట్టుకొని దొడ్డికాడ అట్లా తరిమేసేది. అది పశువుల పండుగ అంటే.